సార్ ముందుగా మన గౌరవనీయులు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ప్రశ్న వారిది కాబట్టి వారితో స్టార్ట్ చేస్తూ మిగిలిన వారందరికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జనగామ కాన్స్టిట్యున్సీలో మధ్యలో ఫ్లడ్స్తో బాగా డ్యామ్ అయిన మాట వాస్తవం. గతంలో నేను 23 డిసెంబర్ 23 కంటే ముందు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉన్నా కానీ చాలా గ్రామాలలో ఎక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలే. 5 ఏళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తలేను దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేం బాబు జనగామ మోగనే మా హరీశన వేరే మాట్లాడుతున్నావు. అందుకే నేను చెప్తుండే అరే నీ జనగామ పోతే మట్టి రోడ్లు పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబల్ రోడ్లు ఇదేందో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే ఇక అయిపోయిన దాని గురించి అవసరం లేదంటే అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకున్నాను. జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్సీ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్సీ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది.